స్కాటిష్ సాల్మన్ ఫిల్లెట్స్ ఇవి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్. హామర్, జెష్ ఫిష్ అంట. ఫిష్ హెడ్ కూడా వీళ్ళు ప్యాక్ చేసేసి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఇవంతా కూడా వెజిటబుల్ సెక్షన్ అండి. క్యాబేజెస్, తర్వాత ఆర్గానిక్స్, తొనలు, పనస్తోళ్ళు కూడా ఇక్కడ ప్యాకింగ్లో నేను ఫస్ట్ టైం చూడడం. తర్వాత 12 ధరం 50 ఫిల్స్ అంటే మన ఇండియా డబ్బుల్లో 250. బొప్పాస్కాయలు చూడండి ఎంత రేట్ ఉన్నాయి ఇక్కడ. రెడీ టు ఈట్ అనమాట. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ ఇన్ దుబాయ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఇక్కడ దుబాయ్లో. చాలా రోజుల తర్వాత ఈ వర్క్లో బిజీ అయిపోయి, బిజీ స్ట్రెస్ వల్ల ఏంటంటే వీడియోలు అయితే చాలా కాలం నుంచి చేయట్లేదు. ఈరోజు ఏంటంటే స్పిన్నీస్కి వచ్చానండి. స్పిన్నీస్ అంటే ఇప్పుడు కరామాలో మెట్రోకి దగ్గరలోనే, ఇది అంతా కూడా కరామా లొకేషన్. ఇక్కడ మెట్రోకి దగ్గరలో ఏంటంటే ఇక్కడ స్పిన్నీస్ పెద్ద షాపింగ్ మార్కెట్ ఒకటి ఉందన్నమాట. ఇందులోకి వచ్చాను. ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి. మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, మీట్స్ కానీ, ఏవి వాట్ ఎవర్ ఇట్స్ మేబీ ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులోనే అవైలబుల్గా ఉంటాయి మనకి. సో దానివల్ల ఏంటంటే ఇందులోకి వచ్చి వీడియో అనేది చేయబోతున్నాను. సో ఏవే ఉంటాయి లోపల ఫ్రెష్ ఐటమ్స్ అవి ఏవే ఉంటాయి అనేది మొత్తం అన్నీ కూడా చూపిస్తాను. స్పిన్నీస్ సూపర్ మార్కెట్ అండి దుబాయ్లోని. ఫస్ట్ క్వాలిటీ ఇక్కడికే వస్తుంది. మెయిన్ స్పిన్నీస్లో ఏంటి అంటే అన్నీ కూడా చక్కగా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి. వెజిటబుల్స్ కానివ్వండి, మొత్తం అంతా కూడా ప్యాకింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ మొత్తం ఎంత కూడా బుచ్చరీ సెక్షన్. ఇక్కడ చూస్తారు కదా, మటన్, మొత్తం రిబ్స్ సంబంధించి మొత్తం అన్ని అక్కడ ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. మటన్ మొత్తం అన్నీ కూడా తీసుకోవచ్చు. మొత్తం అంతా కూడా చికెన్ ఐటమ్స్, చికెన్ గిజార్డ్స్, లివర్లు, కాళ్ళు, ఎన్ని బ్రెస్ట్లు, హోల్ చికెన్ మొత్తం అంతా కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ బార్బిక్యూ సాసెస్, ఆలివ్ ఆయిల్స్, స్వీట్ స్మోకీ బార్బిక్యూస్, తర్వాత సాల్ట్స్, ఆలివ్ ఆయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ సెక్షన్ అంతా ఏంటి అంటే ఇవి అప్పటికప్పుడు బార్బిక్యూ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడాను బార్బిక్యూ ఐటమ్స్ అన్నీ మనం సపరేట్గా మ్యారినేట్ చేసుకోవాల్సిన పని లేదు. అప్పటికప్పుడే బార్బిక్యూ చేసేసుకొని మనం చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత కూడా రెడీ టు బార్బిక్యూ. ఇవి ఏంటంటే జస్ట్ కట్ చేసి పెట్టారు. ఇవి మనం మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే ఆల్రెడీ స్టిక్స్ ఉన్నాయి కదా, వాటికి బార్బిక్యూ స్టిక్స్, డైరెక్ట్గా మనం బార్బిక్యూ చేసుకోవడం. ఇదంతా కూడా స్పైసెస్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. మన ఇండియన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. చూసారు కదా అంతా కూడా ఫ్రెష్గా ఫస్ట్ ప్రోడక్ట్ అంతా కూడా ఇక్కడ మనకి వస్తాయి. అంతా కూడా ప్యాకింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ సెక్షన్ మీరు చూసుకున్నట్లయితే చీజ్ ఐటమ్స్ సెక్షన్. ఇదంతా కూడా మొత్తం ఈ యొక్క రో అంతా కూడా చీజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. చూసారు కదా స్పిన్నీస్ అంటూ తెలియలేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఇక్కడ. దుబాయ్లో ఫస్ట్ క్వాలిటీ అంతా కూడా వస్తుంది. చూసారు కదా ఎన్ని రకాల చీజులు ఉన్నాయి ఇక్కడ. గ్రేటెడ్ చీజెస్, తర్వాత చెద్దార్ చీజ్ ఇక్కడ చూసుకోవచ్చు. మొజరెల్లా చీజెస్. చీజ్ ఫస్ట్ క్వాలిటీ ఉంటుందిలేండి దుబాయ్లో ఎక్కడైనా సరే. ఎక్కువగా నేను కొనేది ఏంటంటే ఇక్కడ అల్మరే అని ఒకటి ఉంటుంది. అల్మరే చీజు అది కనిపించట్లేదు ఇక్కడ. ఇది కూడా బాగానే ఉంటుంది. 3 కౌస్ది. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది చీజు. ఇవంతా కూడా ఏంటంటే ఆల్రెడీ కుక్ చేసేసినవి అనమాట. బాయిల్డ్ చేసినటువంటి స్ట్రిప్స్. అవి కవర్లో సీల్ చేసేసి ఉంచారు. ఇవన్నీ కూడా అవే ఇక్కడ చూసుకోవచ్చు. ఫిష్ మొత్తం అంతా కూడా కవర్ చేసి పెట్టారు సీల్. ఇది స్కాటిష్ సాల్మన్ ఫిల్లెట్స్. ఇవి దీన్ని అపోలో ఫిష్ ఏదో అంటారండి సంథింగ్, కానీ ఇక్కడ డోరీ ఫిల్లెట్ అని పిలుస్తారు ఈ ఫిష్ని. మధ్యలో ఏంటంటే ఇంక దానికి ముళ్ళే ఉండదు, స్మూత్గా ఉంటుంది అన్నమాట.
ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్. హామర్, జెష్ ఫిష్ అంట, రెడ్ స్నాపర్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్. కానీ ఎక్కువ ఎక్స్పెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ స్పిన్నీస్లో. ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ గట్ట కనుక చూసారా, ఫిష్ హెడ్ కూడా వీళ్ళు ప్యాక్ చేసేసి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఇదంతా కూడా కూల్ డ్రింక్స్ ఐటమ్స్ మొత్తం. ఇవన్నీ కూడా ఏంటంటే మనం అప్పటికప్పుడు ఇంకా ఫ్రై చేసేసుకొని తినేసే విధంగా ఇవన్నీ మాట ఐటమ్స్. స్పైసీ స్ట్రిప్స్ జస్ట్ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగా యూజ్ అవుతుంది. ఈవినింగ్ టైం స్నాక్స్కి చూసారు కదా, కిడ్స్కి సంబంధించినటువంటి ఇక్కడ నగ్గెట్స్ ఉన్నాయి, సమోసాలు, చికెన్ ఫిల్లెట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. చాలా పెద్దదండి మార్కెట్ కూడా, చాలా పెద్దది. ఇక్కడ ఏంటంటే ఫ్రోజన్వి బీన్స్, తర్వాత మిక్స్డ్ వెజిటబుల్స్, ఇవన్నీ కూడా ఈ సెక్షన్ అన్నమాట. ఇది నూడిల్స్ చేసుకున్నప్పుడు మనం మిక్స్ చేసుకుంటాం కదా, ఇవంతా కూడా బటర్, నూరుపాక్ బటర్, ప్రెసిడెంట్ అని అమూల్, మన ఇండియన్ బ్రాండ్ అమూల్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇదంతా కూడా ఐస్ క్రీమ్ సెక్షన్ మీరు చూసుకోవచ్చు. ఐస్ క్రీమ్ సెక్షన్ ఇదంతా కూడా ఓట్స్, మయోనైజెస్, అమెరికన్ గార్డెన్, ఫ్రెంచ్ డ్రెస్సింగ్ డిప్స్, ఇవన్నీ కూడా ఈ సెక్షన్. ఇది పికిల్స్, స్టోర్ చేసిన పికిల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి చూసుకోవచ్చు. కోరించాన్స్ పికిల్స్, ఇదేంటంటే సైడ్ డిష్ కింద మనం మీల్స్లోని సలాడ్స్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. అంతా కూడా ఇదే సెక్షన్. అవకాడో ఆయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఈ సెక్షన్ అంతా కూడా టీ, కాఫీ, లాంగ్ లైఫ్ మిల్క్స్ అండి. టీ కాఫీ సెక్షన్ రకరకాలైన టీ బ్రాండ్స్, తర్వాత ఏంటంటే కాఫీకి సంబంధించిన బ్రాండ్స్ ఇక్కడ చూసారు కదా. స్టార్ బక్స్ది కూడా ఎస్ప్రెస్సో రోస్ట్, $27.75 ఫిల్స్. ఇవన్నీ కూడా కాఫీ బీన్స్ అనుకుంటా. చూసారు కదా ఎన్ని రకాలైన బ్రాండ్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా టీ బ్యాగ్స్. ఇందులో అన్నీ కూడా క్యాండ్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. పల్సెస్, స్కాన్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది ఇందులోని. ఇవి మీరు చూసుకోవచ్చు. ఇలాంటి వాటిలో ఏంటంటే టునా చంక్స్ అంటే ఇది ఫిష్ సంబంధించినటువంటి చంక్స్ ఇందులో ఉంటాయి. అప్పటికప్పుడు మనం ఏంటంటే ఫ్రై చేసేసుకొని అదే మనం డైరెక్ట్గా కూరలో డైరెక్ట్ మిక్స్ చేసేసి కారం, మసాలా, సాల్ట్ ఇవన్నీ పట్టించేసి కుక్ చేసేసుకోవడమే. ఇదంతా కూడా ఆల్రెడీ ఇవి పీసెస్ లోన్ ఉంటాయి అన్నమాట ఆయిల్లో. ఇందులోనేమో వాటర్ ప్లస్ సాల్ట్ ఇందులోనే ఉంటాయి. ఇవి ఏంటంటే ఆలివ్ ఆయిల్లో ఉంటాయి ఈ పీసెస్ అనేవి. సో అవి మొత్తం ఇవన్నీ కూడా అవే. చూసారు కదా ఎన్ని రకాలైన ఉన్నాయో. అన్నీ కూడా ఫిష్ సంబంధించినటువంటి ఐటమ్స్. ఇవన్నీ కూడా క్యాండ్ ఫుడ్. అప్పటికప్పుడు మనం ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫ్రై చేసేసుకొని లైట్గా గార్నిష్ చేసేసుకొని బాక్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా కిడ్నీ బీన్స్, తర్వాత ఇవన్నీ ఎన్నో ఉంటాయి అన్నమాట. చిన్న సైజు. ఇంత కూడా ఫ్రూట్స్ సెక్షన్, అవకాడోస్. ఇది బాగుంటుంది. ఇది ఎక్కువ పెర్స్మోన్ అంటారు దీన్ని. ఇది టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇది సౌత్ ఆఫ్రికా అంట. పియర్స్, పోమోగ్రనేట్ మన ఇండియాదే, $21 per kilo. ఫీల్డ్ సాపు మెలోన్ అంట దీని పేరు. చూస్తారు కదా కర్బూజకాయలు ఎంత చిన్నగా ఉన్నాయో. పైనాపిల్ చూడండి ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో పైనాపిల్స్. అంతా కూడా ఇవి ఫ్రెష్ జ్యూసెస్ అండి. గ్రీన్ యాపిల్, కుకుంబర్ అండ్ సిలరీ, ఇవంతా కూడా ఫ్రెష్ జ్యూసెస్. ఇందులో ఏమేమి ఉంటాయో రాశారు కూడా ఇక్కడ. వైటమిన్ ఏ అండ్ సి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది,
ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేస్తుంది. అన్నీ కూడా ఫ్రెష్గా చూసి ఇక్కడ జ్యూసెస్ అన్నీ కూడా పెడతారు. అరటిపళ్ళు, అవేమో కుకుంబర్స్, ఇవి ఆరెంజ్ సెక్షన్, యాపిల్స్, ఇవేమో డ్రాగన్ ఫ్రూట్. తెలియలేని వాళ్ళు ఎవరు ఉండరు. ప్యాషన్ ఫ్రూట్, మ్యాంగోస్ వచ్చాయా లేదో మన ఇండియాలో నాకైతే తెలియదు. కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవి పాకిస్తాన్ బాదాం అనమాట మ్యాంగోస్. ఇవి కూడా పాకిస్తాన్వే. ఇంకా మన ఇండియావి ఇంకా ఏమి రాలేనట్టున్నాయి. మొత్తం ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లోనే పాకిస్తానీ బాదాము ఎక్కువగా వస్తుంటుంది అనమాట స్టార్ట్ అవగానే. ఇక్కడే మనకి నర్సరీ కూడా ఉంటుంది, చక్కగా మనం కొనుక్కోవచ్చు. బొకేస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సరే కదా, కలర్ఫుల్గా ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా ఫ్లవర్స్, ఒరిజినల్ ఫ్లవర్సే ఉంటాయి మ్యాక్సిమం. చాలా కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అంటే బొకేస్ సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది. చికెన్స్ అండి, ఫుడ్ సెక్షన్, కర్రీస్, తర్వాత ఏంటంటే బిర్యానీస్, దాల్ ఇవన్నీ ఉంటాయి. మీల్స్ సెక్షన్ అంతా అది. ఈ సైడ్ ఏమో స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్, సమోసాలు, కట్లెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. బర్గర్స్ చూసారు కదా, శాండ్విచెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మనకు కావాల్సింది ఏంటంటే అందరూ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ సాసులు, మయోనైజెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, రెడీ టు ఈట్ అనమాట. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి ఇక్కడ పెట్టారు బాక్సుల్లో. ఇక్కడ చూసుకోవచ్చు. మరి కొనుక్కొని అంత శుభ్రం చేసి తినేవాళ్ళ కోసం అన్నమాట ఇదంతా కూడాను. ఒక అందు చెప్పాలంటే బద్దకస్తులుగా అని చెప్పచ్చు. ఇదైతే చక్కగా అన్నీ కూడా రెడీ చేసి కట్ చేసి ఇలాగ డిస్ప్లేలో పెట్టారు. దాని బదులు ఒక ఫ్రూట్ కొనుక్కున్నటువంటి కాస్ట్ కన్నా ఎక్కువ ఉంటుంది కాస్ట్. ఇక్కడ చూసారు కదా, బాగున్నాయి, కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా, ఇదంతా కూడా బ్రెడ్ సెక్షన్, బ్రేక్ఫాస్ట్ బ్రెడ్, మన ఇండియా ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. ఉల్లిపాయలు, అల్లం, ఇది మన ఇండియాది, ఇండియా అల్లం. ఇది కూడా చిన్న చిన్న ఉంటాయి ఇక్కడ పొటాటోస్. దీనికి ఆపోజిట్లోనే మనకి ఆప్టిక్స్ అని, ఫార్మసీస్, తర్వాత సెలూన్స్ ఇవన్నీ కూడా ఈ షాపింగ్ మాల్లోనే మొత్తం అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. టోటల్గా దీని పేరు వచ్చేసి స్పిన్నిస్, కానీ ఇందులోని మొత్తం అన్నీ కూడా అవుట్లెట్స్ అన్నీ ఉంటాయి ఇందులో. చూస్తారు కదా ఎంత పెద్ద ఉందో. ఇవన్నీ కూడా కేక్ పీసెస్, టార్ట్స్ అన్నీ కూడా 5 చీజ్ కేక్స్ అన్నీ ఉంటాయి, చాక్లెట్ కేక్స్. ఈ ఫ్రెష్ సలాడ్స్ అండి. ఏంటంటే మనకి నచ్చిన సలాడ్ ఒక బాక్స్లో వేసుకొని అక్కడ వెయిట్ చెక్ చేపిస్తే అమౌంట్ అనేది అక్కడ మనం చూసుకోవచ్చు. మనకు కావాల్సిన సలాడ్స్ అన్నీ కూడా ఒక చూసారు కదా ఇందులో వేసుకొని మనకు కావాల్సిన వెనిగర్ కానీ, ఆలివ్ ఆయిల్స్ కానీ, సాల్ట్, పెప్పర్ తీసుకొని అక్కడ వెయిట్ తీసుకుంటే అమౌంట్ అనేది తెలుస్తుంది. అంతా కూడా చీజ్ సెక్షన్, చెద్దార్ చీజెస్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చీజెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ నార్మల్ గ్రేప్స్ ఒరిజినల్ కాదు, ఇది అలా పెట్టారు ఆ డిస్ప్లేలో. కేక్స్ అన్నీ డైరెక్ట్గా నేమ్ ఒకటే వాళ్ళు టైప్ చేసి ఇస్తారు. ఇవన్నీ కూడా బర్త్డే కేక్స్ సెక్షన్. ఇవన్నీ కూడా కప్ కేక్స్, క్రాయిసెంట్స్, చాక్లెట్ మఫిన్స్, ఇవన్నీ ఇవి మాట సెక్షన్. మటన్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూసారు కదా ఇండియన్ మటన్ మిన్స్, కైమా కూడా ఉంది అక్కడ, ఇండియన్ బోన్లెస్ వీల్, అలాగే డిఫరెంట్ ఐటమ్స్, ఆస్ట్రేలియన్ ల్యామ్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ.
మటన్ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఆ సెక్షన్ అంతా కూడా పోర్క్ సెక్షన్ ఫర్ నాన్ ముస్లిమ్స్ అండి. మనం ఆ సైడ్ వెళ్ళాం కనుక మన ఇండియాలో మటన్ ఎంత ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూద్దాం. చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో మటను. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో కానీ నాకు మాత్రం బాగానే కనిపిస్తుంది. $20 తీసుకుంటున్నాను నేను. బస్ ఖలాస్. మటన్ రిబ్స్ ఇవన్నీ కూడా. ఫైనల్గా అయితే స్పిన్నిస్లో మొత్తం వీడియో అంతా కూడా అయిందండి. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాను. దుబాయ్లో ఎండ అయితే మామూలుగా లేదు, ఇంకా మీరు చూసుకోవచ్చు. చాలా విపరీతంగా ఉందండి ఇప్పుడు.